ఎంబొలైజేషన్ అంటే ఏంటి? జాయింట్ ఎంబొలైజేషన్, టేమ్ అనే ప్రొసీజర్ కొత్తగా అనిపిస్తుండొచ్చు, ఈ పదం కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు. సో ఈ ఎంబొలైజేషన్ ప్రొసీజర్ ద్వారా ఏమాత్రం సర్జరీ చేయకుండా జాయింట్లో పెయిన్స్ అనేది కంప్లీట్గా తొలగించవచ్చండి. సో ఈ ఎంబొలైజేషన్ ప్రక్రియ ఏంటి అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఎంబొలైజేషన్ ప్రొసీజర్ అంటే మనకు జాయింట్లో వాపు వచ్చి నొప్పి వచ్చినప్పుడు అబ్నార్మల్ అంటే సరైన కాని రక్త నరాలు ఉంటాయి. ఆ నరాల వల్ల మనకు నొప్పి అనేది వస్తుంది. ఈ నొప్పి కంప్లీట్గా తగ్గించవచ్చు. ఎలా? ఈ అబ్నార్మల్గా సరైన కాని రక్త నరాలని లోపటి నుండి బంద్ చేసి ఈ ప్రొసీజర్ ద్వారా మనం కంప్లీట్గా నొప్పి అనేది తగ్గించవచ్చు. సో మనకి ఈ అబ్నార్మల్ రక్త నరాలని మోయా వెసిల్స్ అంటాం. మోయా వెసిల్స్ అంటే అబ్నార్మల్, అస్సలు సరైన కాకుండా అంత బ్యాడ్ వెసిల్స్ని మోయా వెసిల్స్ అంటాం. సో ఈ మోయా వెసిల్స్ మీకున్నాయా లేదా ఎలా తెలుస్తుంది? ఈ మోయా వెసిల్స్ ఉంటే మీకు ఎంబొలైజేషన్ చేయవచ్చా లేదా అనేది తెలుస్తుంది. ఒక సూచన అంటే ఫస్ట్ సైన్, మనము పొద్దున్న లేచి కింద కాలు పెట్టినప్పుడు నొప్పి రావడం అనేది, అది అరికాల్లోనే కానివ్వండి, మోకాల్లోనే కానివ్వండి, మనకి పొద్దున లేవంగానే ఫస్ట్ కాలు కింద పెట్టంగానే నొప్పి స్టార్ట్ అయ్యింది అంటే ఈ మోయా వెసిల్స్ ఉండే అవకాశం ఉంటాయి. రెండోది, మనము ఈ జాయింట్లో ఉన్న ఇలా నొక్కి వేలుతోటి టచ్ చేసి ఒత్తి చూసామనుకోండి, నొప్పి వస్తూ ఉంది అంటే మీకు మోయా వెసిల్స్ అంటే ఈ అబ్నార్మల్ రక్త నరాలు ఉండే అవకాశం ఉంటుందండి. మూడోది, ఈ పొద్దున్న లేచిన తర్వాత మనం ఒక అడుగు వేసి నడవడంలో బాగా బిగిసుకుపోయినట్టు, బాగా స్టిఫ్గా ఉన్నది జాయింట్, అసలు కదలట్లేదు, ఉన్నప్పుడు కూడా ఈ మోయా వల్ల ఈ స్టిఫ్నెస్ అనేది వస్తుందండి. సో ఈ మీ 3 సూచనలు ఉన్నాయనుకోండి, మీకు ఈ అబ్నార్మల్ రక్త నరాలు ఉన్నాయన్నట్టే. సో ఈ అబ్నార్మల్ రక్త నరాలు ఉన్నప్పుడు మీకు ఎంబొలైజేషన్ అనేది చేయవచ్చు. సో మీకు ఈ ఎంబొలైజేషన్ ఫిట్టా కాదా అనేది తెలుసుకోవాలని ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇవన్నీ కాకుండా ఇవి ఒక సింపుల్, నాన్ సర్జికల్ అండ్ నాన్ పెయిన్ఫుల్ టెక్నిక్ అండ్ ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజరే. అంటే పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారండి. సో ఈ అన్ని దాంట్ల గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి. థ్యాంక్ యూ.